హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రుద్రాక్ష పార్ట్ 41. అనూప్ ఆ రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళి తన పని తాను చూసుకుని వచ్చేస్తాడు. ముందుగానే ఆకృతికి చెప్తాడు, ఈరోజు ఊరు వెళ్తున్నాను, టైంకి పని అయితే రాత్రికి వస్తా, లేదంటే వివేక్ ఇక్కడ కంటిన్యూ అవుతాడు అని. ఆకృతికి బెంగగా ఉన్న ప్రతిసారి తన మనసులో మాట బయటపెట్టలేక సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి కొంచెంసేపు నిద్రపోయి ఉదయాన్నే 9 గంటలకు లేచి బయలుదేరుతాడు. ఎక్కడికి అని అడిగిన తన తల్లిదండ్రులతో వివరాలు పూర్తిగా చెప్పేస్తాడు. ఇప్పుడు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని వస్తాను, మరలా అప్పుడు వెళ్తాను. జాగ్రత్త నాన్న, పోయినసారి వెళ్ళినప్పుడు చేతికి దెబ్బ తాకించుకొని వచ్చావు, ఈసారి జాగ్రత్త. అనూప్ నవ్వేస్తూ సరేమా అంటాడు. నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? లేదు మా, నీ కోడలు కూడా ఇలానే చెప్పింది మార్నింగ్, అందుకే నవ్వుతున్నాను. అవునా అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అంజు. అదేంటి అంజు, నీ కొడుకును ప్రేమించడంలో నా కోడలు నీకు పోటీ వస్తుంటే కుళ్ళుకోకుండా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అంటూ అడుగుతారు కవ్విస్తూ భరత్ గారు. నేను నా కొడుక్కి నాలాగే ఇంకా కుదిరితే నాకంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయి రావాలని కోరుకుంటాను, కానీ వాడిని ఎక్కువగా ప్రేమిస్తుందని నేనెందుకు జెలస్ ఫీల్ అవుతాను అంటుంది అంజలి. ఊరికే అన్నానులే అంజు, నీ గురించి నాకు తెలియదా అంటారు నవ్వుతూ భరత్. లవ్ యూ సో మచ్ మా అంటూ తల్లి నుదుటిని ముద్దు పెట్టి టిఫిన్ తినేసి బయలుదేరి వెళ్ళిపోతాడు. కాకినాడలో ఎయిర్పోర్ట్ లేదు కనుక రాజమండ్రి వరకు ఫ్లైట్లో వెళ్తాడు. రాజమండ్రి నుండి కాకినాడకి బై రోడ్ వెళ్తాడు. కారులో అనూప్ కాకినాడ చేరేసరికి 2 దాటిపోతుంది. ముందుగా డైరెక్ట్గా లైబ్రరీ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రామకృష్ణ గారు అక్కడే ఉంటారు కనుక లైబ్రరీ బయట నుండి ఒకసారి చూసి మాస్క్ పెట్టుకొని దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్తాడు. భోజనం చేసేసి మరలా తిరిగి మాస్క్ పెట్టుకొని డైరెక్ట్గా లైబ్రరీ వైపు వెళ్ళిపోతాడు. ఒకసారి చుట్టూ చూసి లైబ్రరీ లోపలికి అడుగు పెడతాడు. మాస్క్ పెట్టుకున్నాడు కనుక తన్ని ఎవరూ గుర్తుపట్టే ఛాన్స్ లేదు. రామకృష్ణ గారు ఈ లైబ్రరీకి కేర్ టేకర్ కనుక అతని సీట్లో అతను కూర్చొని సైలెంట్గా పనిచేసుకుంటూ ఉంటాడు. అనూప్ అక్కడికి వెళ్ళి లైబ్రరీలో బుక్ తీసుకొని సైలెంట్గా పక్కన కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. ఒక మూల కూర్చొని ఉన్నాడు కనుక తన మీద ఎవరి ఫోకస్ ఉండదు. అలా కూర్చొని లైబ్రరీ మొత్తం ఒకసారి తరచి చూస్తాడు. ముందుగా రామకృష్ణ గారి వైపు చూస్తాడు. ఆయన స్వచ్ఛమైన మొహమే చెప్తుంది, ఆయన మంచివాడని, కల్మషం లేదు అని. ఒకసారి లైబ్రరీ అంతా తల తిప్పి చూస్తాడు. చాలామంది లైబ్రరీలో చదువుకుంటూ ఉంటారు. అందరినీ గమనిస్తాడు అనూప్. అంతమందిలో ఒకే ఒక్కడు మాత్రం కాస్త తేడాగా అనిపిస్తాడు. అందరి చూపు తమ ముందున్న పుస్తకం మీద ఉంటే అతని చూపు మాత్రం రామకృష్ణ గారి మీదనే ఉంటుంది. అతను కేవలం రామకృష్ణ గారిని గమనించడానికి మాత్రమే వచ్చాడని అనూప్కి క్లియర్గా అర్థమైపోతుంది. ఎలా అయితే చంద్రకాంత్ గారిని గమనిస్తూ ఆయన ఇంటి దగ్గర మనుషులు ఉన్నారో అలానే అనుక్షణం రామకృష్ణ గారిని గమనిస్తూ ఉన్నారని అర్థమైంది. ఇక్కడ ఒకడున్నాడు అంటే ఇంటి దగ్గర కూడా తప్పకుండా మనుషులు ఉండే ఉంటారు. 90% అతనే అని తెలిసిపోయింది తన మీద రెక్కి ఉండడంతో. ఎలా అయినా అతనితో మాట్లాడి తను వెళ్ళిపోవాలి తొందరగా అనుకుంటాడు అనూప్. ఎలా అతనితో పరిచయం పెంచుకోవాలి అని కొద్దిసేపు ఆలోచిస్తాడు. తర్వాత ఒక ఐడియా రావడంతో దాని ప్రకారం ఫాలో అవ్వాలని డిసైడ్ అవుతాడు. ఒక అరగంట తర్వాత సైలెంట్గా బయటికి వెళ్ళిపోతారు. అవతల వ్యక్తి ఫోకస్ రామకృష్ణ గారి మీద ఉండడంతో అనూప్ వచ్చింది వెళ్ళింది చూసుకోలేదు. కేవలం అతను రామకృష్ణ గారిని మాత్రమే చూస్తున్నాడు. అనూప్ బయటికి వెళ్ళి ఫ్రెష్గా వచ్చినట్లుగా ఒక 10 నిమిషాల తర్వాత లోపలికి వస్తాడు. రావడమే డైరెక్ట్ రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి బాబాయ్ అంటూ హక్ చేసుకుంటాడు. వచ్చిన వ్యక్తి ఎవరో తెలియక అనుకోకుండా జరిగిన పరిణామానికి
రామకృష్ణ గారు బిత్తరపోతారు. ఎవరు నువ్వు అని అనేలోపు, ప్లీజ్ సార్, నేను మీ శ్రేయోభిలాషిని. మిమ్మల్ని ఇక్కడ ఒకరు ప్రతి క్షణం గమనిస్తున్నారు. అతని వల్ల మీకు ప్రమాదం. నేను మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడికి వచ్చాను. మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను. దయచేసి ఆ వ్యక్తికి అనుమానం రాకుండా నన్ను ప్రతిగా హగ్ చేసుకోండి అని అతన్ని కౌగిలించుకుని ఉన్నప్పుడే వివరంగా అనూప్ చెప్పేస్తాడు. అతనెవరో తెలియకపోయినా అనూప్ గొంతులో ఉన్న స్థిరత్వానికి, ఆ మ్యాగ్నెటిక్ వాయిస్‌కి అతను నమ్మి అనూప్ చుట్టూ చేతులు వేస్తాడు చిరునవ్వుతో. హమ్మయ్య! అనుకుంటాడు అనూప్. దూరంగా వీళ్ళని గమనిస్తున్న అతను మాత్రం వీడెవడు మధ్యలో ఈయనకేమవుతాడు అనుకుంటూ ఆలోచనలో పడతాడు. తెలిసిన వాళ్ళేమో అని లైట్ తీసుకుంటాడు. కానీ గమనించడం మాత్రం మానడు. అనూప్ అతని నుండి దూరం జరిగి ఒక కుర్చీ రామకృష్ణ గారి పక్కన లాక్కుని కూర్చుంటాడు. ఎవరు నువ్వు అంటూ అడుగుతారు ఆయన. మీకు త్రినేత్ర గారు తెలుసా? అతని మొహం బాధగా అయిపోతుంది ఆ పేరు వినగానే. అతని మొహంలోనే సమాధానం అర్థమవుతుంటే కావాలని మరోసారి అడుగుతాడు. తెలుసు, అతను నా స్నేహితుడు, ప్రస్తుతం దేవుడి దగ్గర ఉన్నాడు. తెలుసు, బాధపడకండి. మీకు చంద్రకాంత్ గారు తెలుసా అంటూ అడుగుతారు. అతనెవరు? అతనెవరో నాకు తెలియదు. రామకృష్ణ గారి సమాధానం విని షాక్ అవుతాడు అనూప్. ఇదేంటి ఇలా అంటున్నారు అనుకుంటూ నుదురు రుద్దుకుంటాడు. వీళ్ళ ముగ్గురికి ఒకరికొకరికి పరిచయం ఉంది అనుకున్నాడు అనూప్. ఇప్పుడు పరిచయం లేదు అనేసరికి ఆలోచనలో పడతాడు. వెంటనే తేరుకొని, మరి త్రినేత్ర గారు మీకెలా తెలుసు అంటూ అడుగుతాడు. మేమింతకుముందు హైదరాబాద్లో ఉండేవాళ్ళం. అప్పుడు మేమిద్దరం సాయంత్రం పూట వాకింగ్‌కి ఒకే పార్క్‌కి వెళ్ళేవాళ్ళం. రోజూ ఒకే టైంకి వచ్చేవాళ్ళం ఇద్దరం అనుకోకుండా. అలా వాకింగ్‌లో పరిచయం మాకు అంతే. ఆ పరిచయం పెరిగి ఫ్రెండ్స్ అయ్యాం. తర్వాత 5 ఏళ్ల క్రితమే మేము కాకినాడ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాం. ఆలోచిస్తూ అటు పక్కకి చూసిన అనూప్‌కి రామకృష్ణ గారిని గమనిస్తున్న వ్యక్తి వాళ్ళని అనుమానంగా చూస్తూ వాళ్ళ వైపే రావడం గమనిస్తాడు. అంకుల్, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మీరు పక్కకి తిరిగి చూడకండి. రామకృష్ణ గారు అలర్ట్ అవుతారు అతని మాటలకి. మిమ్మల్ని గమనిస్తున్న వ్యక్తి ఇటే వస్తున్నాడు. మనం కొద్దిసేపటి నుండి మాట్లాడుకుంటున్నాం కదా! వాడికి అనుమానం వచ్చినట్లుగా ఉంది. ఇప్పుడు పని ఉన్నట్లుగా మన దగ్గరలో నిలబడి మన మాటలు వినాలి అని ట్రై చేస్తాడు. సో నేను చూసుకుంటాను. నేను చెప్పిన దానికి తగినట్లుగా మీరు మాట్లాడండి చాలు అంటూ అనూప్ చెప్పగానే సరే అంటారు ఆయన. ఆ వ్యక్తి అనూప్ చెప్పినట్లుగానే దగ్గరకు వచ్చి వాళ్ళకి దగ్గరలో ఉన్న ర్యాక్ దగ్గర నిలబడి ఏదో ఒక పుస్తకం చేతిలో పట్టుకొని దాన్ని చూస్తున్నట్లుగా నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అదంతా గమనిస్తాడు అనూప్. ఏంటి బాబాయ్, చాలా రోజులైంది మీరింటికి వచ్చి. నాన్న కూడా మిమ్మల్ని ఒకసారి చూసి రమ్మని రోజూ నాకు చెప్తున్నాడు. నాకేమో కుదరడం లేదు. అందుకే ఇవాళ వచ్చాను. ఎలా ఉన్నారు అంటూ అడుగుతాడు. నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. మీ నాన్న ఎలా ఉన్నాడు? నాన్న కూడా బాగానే ఉన్నాడు బాబాయ్. ఈ మధ్య బాగా డస్ట్ ఎలర్జీ వచ్చేసింది బాబాయ్ నాకు. అందుకే మాస్క్ వాడుతున్నాను అని చెప్పేస్తాడు ముందరే తెలివిగా అనూప్. అవతల వ్యక్తి చూపు తన మాస్క్ మీద ఉండడంతో. నీ జాబ్ ఎలా ఉందిరా? బాగానే ఉంది బాబాయ్. చాలా రోజుల తర్వాత వచ్చావు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి మీరే. మేం పెద్దవాళ్ళం అయిపోయాం. ప్రయాణాలు తగ్గినాయి కదా అంటూ రామకృష్ణ గారు చిన్నగా నవ్వుతారు. ఒక్క లింకిస్తే ఏం అలుగుపోతున్నారు అంకుల్ అనుకుంటూ మనసులోనే నవ్వుకుంటూ ఉంటాడు అనూప్. కొద్దిసేపు అక్కడే ఉండి వాళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళ మాట్లాడుకోవడం విని ఎవరో ఫ్రెండ్ కొడుకు అనుకుంటాను. సమస్య లేదులే, మాస్క్ కూడా డస్ట్ ఎలర్జీ వల్ల పెట్టుకున్నాడు. నేను ఇక్కడ నిలబడటం ఎందుకు అనవసరంగా, నా కాళ్ళు నొప్పులు అనుకుంటూ మరలా తను ఇంతకుముందు కూర్చున్న ప్లేస్కి వెళ్ళిపోతాడు. అమ్మయ్య అనుకుంటూ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు ఇద్దరు.
వెళ్ళిన అతని వంక ఊరకంట చూసి వెంటనే తల తిప్పేస్తారు రామకృష్ణ. అనూప్ వైపు తిరిగి "అసలు నువ్వెవరు బాబు? ఏమిటిదంతా?" అంటూ ఒకింత కంగారుగా అడుగుతారు. "మిమ్మల్ని హత్య చేయడానికి రెక్కీ వేశారు." రామకృష్ణ షాక్‌తో చూస్తాడు. కంగారుతో చెమటలు పట్టేస్తాయి. "నేనేం చేశాను బాబు? నన్నెందుకు చంపాలి?" "అది నాకు కూడా తెలీదు. మిమ్మల్ని చంపబోతున్నారు అని తెలిసి కాపాడటానికి మాత్రమే నేనొచ్చాను. కానీ ఎందుకు చంపబోతున్నారు అనేది ప్రస్తుతానికి నాకు కూడా తెలీదు. అది కనిపెట్టడానికి అంత టైం కూడా వాడివ్వడం లేదు. అంకుల్ ఇంత వివరంగా మాట్లాడుకునే టైం మనకు లేదు. అవతల వాడు చూడండి మిడిగుడ్లు వేసుకొని గుడ్లగూబలాగా ఎలా మనల్ని చూస్తున్నాడో" అనగానే తెలివిగా అటు ఇటు చూస్తూ అనూప్ చూపించిన వ్యక్తి వైపు చూస్తాడు రామకృష్ణ. నిజమే, అతను చూపు తిప్పకుండా తన్నే చూస్తూ ఉండేసరికి కంగారుగా అనిపిస్తుంది రామకృష్ణ గారికి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.